ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బుధవారం ప్రార్థన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. పరలోకమున తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, నేను ఇలా స్తుతించడానికి, నేను ఇలా గణపరచడానికి తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ లార్డ్. లార్డ్, మమ్మల్ని మేము తండ్రి నీ పాదాల దగ్గర చేరి ప్రభా, మేమందరం కూడుకొని నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. లార్డ్, ఈరోజు మీరు మాతో మాట్లాడండి ప్రభా. నిజంగా శిష్యరికం వైపు మేము నడవటానికి మాకు మీరు ప్రతిరోజు బోధనిస్తూ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్, ఇవాళ షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మ నుంచి పాటల్లో మీరు తోడుగుండి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించమని ఈ యొక్క కూడికంతయు తన నీ హస్తంలో పెడుతూ మాకు హెల్ప్ చేయబోతున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ త్వరలో రాబోతున్న ఇస్తున్నాం బతిమలాడి పెడుకొని వచ్చినాను తండ్రి. ఆమెన్. ముందుగా దివ్యాశిష గారు పాటలు పాడు. సాంగ్ నంబర్ 192. ప్రభువా గురియొద్దకే పరిగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలె నని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలె నని. ప్రభువా ఏవేవి లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగానించుకొని ముందుకే సాగుచున్నాను. నష్టముగానించుకొని ముందుకే సాగుచున్నాను. ప్రభువా క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనగుదున్. ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనగుదున్. ప్రభువా గురియొద్దకే పరిగెత్తుచున్నాను నేను, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరిగెత్తుచున్నాను నేను, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. వేగిరపడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను. ప్రభువా గురియొద్దకే పరిగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. సాంగ్ నంబర్
184. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులేని ఇంపు నొందేదవు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడున్, కారు మేఘము వలె కష్టములు వచ్చినెను కనికరించి నిన్ను కాపాడును. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, సొమ్మసిల్ల వేళలో బలమును నీకిచ్చును, ఆయనే నీ వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలిచ్చును. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా సాంబయ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సారా సిస్టర్, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు, తర్వాత మనోహర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఆల్ దట్ జీసస్ థాట్ రెండో పార్ట్కి మనం వచ్చాము. అయితే బాప్టిజం తీసుకోవటానికి ఒక క్రమం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇందులో తెలుసుకుంటాం అనేది జరిగింది. అయితే ఫస్ట్ అధ్యయనంలో వచ్చేసరికి శిష్యత్వానికి కావాల్సినటువంటి 3 షరతులు గురించి మనం చూస్తూ వచ్చాము. యూజువల్గా బయట ఎలా ఉంటుందంటే ముందు బాప్తిసం ఇచ్చేస్తారు. అంటే బాప్తిసానికి కావలసినటువంటి విషయం ఏంటనేది పరిపూర్ణంగా, అంటే మారు మనసు కలిగి ఉండాలి, క్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన వైపు అడుగులు వేయటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నప్పుడు బాప్తిసం ఇవ్వటం అనేది అది క్రమంగా మనం చూస్తాము. ఇక్కడ మనం అధ్యయనంలో వచ్చేసరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో మనము బాప్తిసం అనేది ఇవ్వాలి అని చెప్పేసి తెలుస్తూ వస్తుంది. అయితే నాకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే, ప్రారంభంలోనే శిష్యత్వానికి కావలసినటువంటి షరతులను మన వాళ్ళకి ముందుగానే చెప్పాలి అని. సారీ బ్రదర్స్, ఒక్క నిమిషం. ప్రారంభంలోనే శిష్యత్వానికి గురించినటువంటి
షరతులు ఏంటనేది చెప్పటం అనేది ప్రాముఖ్యమైందని చెప్పేసి ఈ అధ్యయనంలో తెలుసుకుంటూ వస్తాం. అదే సత్యం అని చెప్పేసి జాక్ జాక్ బ్రదర్ గారు చెప్తున్నారు. అదే రీతిగా వాక్యం కూడా అదే సెలవిస్తుంది. అయితే ఆహ్, నా కుటుంబ సభ్యుల యొక్క రక్షణ ఎలా ఉండాలి అనంటే, అంటే నా నా లైఫ్‌ని చూసుకుంటూ వస్తే స్టార్టింగ్‌లో నాకంత ఇదిగా అంటే క్రీస్తు వైపు పరిపూర్ణంగా తిరగటం. అంటే 180 డిగ్రీలు ఆయన వైపు తిరగటం. ఈ లోకం వైపు కాకుండా దేవుని వైపే తిరిగి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయత తెలియకముందే ఆహ్, గతంలో నాకు బాప్తిసం ఇవ్వటం అనేది జరిగింది స్థానిక సంఘం వాళ్ళు. అయితే ఇప్పుడు నా కుటుంబ సభ్యుల యొక్క రక్షణ నేను ఎలాగా ఉండాలని కోరుకోవాలి అంటే, వాళ్ళు శిష్యత్వానికి ఆహ్, నడిచే రీతిగా, క్రీస్తు మార్గంలో నడిచే రీతిగా వాళ్ళు సిద్ధపడి, మారుమనసు కలిగి ఉంటే, అది దేవునికి అంటే ఇప్పుడు నా హానర్ కోసం అంటే, నా ఘనత కోసం శివశ్రీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాప్తిసం పొందారు. ప్రతి ఒక్కళ్ళు చర్చ్‌కొస్తున్నారు అని చెప్పుకుంటం అనేది అదసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు ఫ్యూచర్‌లో అంటే మారుమనసు పొందటం అనేది ఒక గొప్ప విషయమైతే, వాళ్ళు ఫ్యూచర్‌లో దేవుని కొరకు శిష్యులుగా ఉండటం, భవిష్యత్ తరాలకి క్రీస్తుని చూపించటం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు నా ఘనత కోసం వాళ్ళనేదో కంగారు పెట్టేసి, ప్రభువుని తెలుసుకోవాలి, మీరు బాప్తిసం తీసుకోవాలి, ఈయనే నిజమైన దేవుడని చెప్పేసి నేను ఫోర్స్‌బుల్‌గా నేను వాళ్ళని వాళ్ళని చేయకూడదు అన్న విషయాన్ని నేను ప్రాముఖ్యంగా తెలుసుకున్నాను. దేవుడు కృపను బట్టి వింటున్నటువంటి సత్యాలను బట్టి ఏ రోజు, ఎప్పుడు మా కుటుంబ సభ్యులకి వాళ్ళని ఫోర్స్ చేయటం గానీ, దేవుడి విషయాల గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళని కూర్చోపెట్టి చెప్పటం గానీ ఏ రోజు జరగలేదు. ఎందుకంటే మనకి ఈ విషయం తెలుసు కదా! దేవుని ప్రేమలో స్వతంత్రత ఉంటుంది. ఎవ్వరిని మనం బలవంతం చేయకూడదు. ఆ విషయాన్ని బట్టి దేవుడు నన్ను మా కుటుంబ సభ్యుల విషయంలో మాటల ద్వారా కాకుండా నా లైఫ్ ద్వారా వాళ్ళకి దేవుడు తెలియాలి అన్న విషయాన్ని నాకు దేవుడు నేర్పిస్తూ వచ్చారు. ఈ విషయం నాకు చాలా ప్రాముఖ్యం అనిపించింది. నా ఘనత కోసం నా కుటుంబ సభ్యులకి శ బాప్తిసం అనేది ఫోర్స్ చేయకూడదు అన్న విషయం నాకు నచ్చింది. అయితే ఇక్కడ త్రిత్వం గురించి నేను వివరించలేకపోవచ్చు గానీ, ఖచ్చితంగా త్రియేక దేవుని యొక్క ఏర్పాటును ప్రేమపూర్వకంగా వెల చెల్లించి నా కొరకు ఆయన చూపించినటువంటి మార్గము, ఆయనతో కలిసి జీవించటానికి బలహీనురాలినైనటువంటి నాకు ఆయన చేస్తున్నటువంటి సహాయాన్ని నేను అనుభవించగలను. ఖచ్చితంగా అనుభవించగలను. ఇది నేను అనుభవిస్తున్నాను. నిజంగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నారనేటువంటి నిశ్చయత, నా కొరకు ఆయన ప్రాణం పెట్టి జీవ మార్గాన్ని చూపించారనేటువంటి నిశ్చయత, ఈరోజు నేను ఆహ్, దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ, తృష్ణ నేనేదైతే కలిగి ఉన్నా అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అని మాత్రమే నేను అనుభవించగలుగుతున్నాను. ఆహ్, త్రిత్వం అంటే ఏంటి అని నేను చెప్పలేకపోవచ్చు గానీ, ఖచ్చితంగా నేను అనుభవిస్తున్నాను. ఇది ఖచ్చితంగా శిష్యులు అంటే నాకనిపిస్తుంది ఏంటంటే, శిష్యత్వం వైపు నడిచేవారు నిజమైనటువంటి క్రీస్తుని అంగీకరించిన వారికి ఖచ్చితంగా ఈ అనుభవం ఉంటుందని చెప్పేసి నేను తెలుసుకున్నాను. అదే రీతిగా ఇంకో విషయం ఏంటంటే, దేవుడు ఆహ్, ఆహ్, జ్ఞానులకి, వివేకులకి మరుగు చేసి పసిబాలుర్లకి ఆయన యొక్క ప్రత్యక్షతను అంటే పసిబాలురు కలిగినటువంటి మనసు కలిగిన వారికి ఆయన యొక్క ప్రత్యక్షతను చూపిస్తారు అన్న విషయాన్ని మరొకసారి నేను తెలుసుకున్నాను. అంటే ఆహ్, నేను గొప్ప సంగతులు నేను వింటున్నాను. నిజమైనటువంటి సత్యాలను నేను వింటున్నాను. లోకంలో ఎక్కడ పొందనటువంటి బోధన నేను పొందుకుంటున్నాను అనేటువంటి ఆలోచన కాకుండా, నా పర్సనల్ లైఫ్‌లో అంటే జాక్ బ్రదర్ గారి మెసేజెస్ ద్వారా చాలా నాలెడ్జ్ ఉంటది. ఖచ్చితంగా ఉంటుంది. ఆ బోధలు వింటున్న ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ పర్సనల్‌గా నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు లేఖనముల యొక్క ప్రత్యక్షత అనేది నాకు కలుగుతుందా? లేదా? అని చెప్పేసి నన్ను నేను పరీక్షించుకుంటం అనేది జరిగింది. నిజంగా నాలో గర్వించేటువంటి తత్వం ఉంటే, ఆయా లేఖనముల యొక్క ప్రత్యక్షత అనేది నాకు కలగదు అన్న విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను. అయితే
బై గాడ్ గ్రేస్ ఈ ఇయర్ బైబిల్ స్టడీ చేయడానికి ఓల్డ్ టెస్ట్మెంట్ స్టార్ట్ చేయటం అనేది జరిగింది. అయితే ప్రత్యక్షత వచ్చిందంటే నేను చెప్పను గానీ, లేఖనాలు చదువుతున్నప్పుడు డౌట్స్ వస్తున్నాయి. దేవుడి కృపను బట్టి గాడ్లీ బ్రదర్స్ యొక్క వాళ్ళు క్లారిఫై చేస్తూ వస్తున్నారు. ఇంకా ప్రత్యక్షత లేఖనాల పైన ప్రత్యక్షత కలిగి ఉండాలి అంటే, నన్ను నేను హంబుల్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు దీన మనసు కలిగి, ఎక్కడ ఏ విషయంలోనూ గర్వించకుండా నేను ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఆ ప్రత్యక్షతని ఇస్తారని చెప్పేసి నేను తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనకి చెప్తారు కదా, సెకండ్ హ్యాండ్ కాదు ఫస్ట్ హ్యాండ్. అంటే మనకి లేఖనాల నుంచి ప్రత్యక్షత అనేది ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని నేను తెలుసుకుంటూ వస్తున్నాను. ఇంకో విషయం వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని ఎలా నడిపిస్తారు అంటే, జాక్ బ్రదర్ గారి ఈ యొక్క అధ్యయనంలో ఏం చెప్పారంటే, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారితో గనక నేను నిజంగా నీటి బాప్తిస్వంలో మునిగి ఆయనతో పాటు చనిపోయినట్లయితే నా ప్రాచీన స్వభావానికి, ఆయనతో పాటు నేను ఆయన ఎలా అయితే పునరుద్ధానుడై ఉన్నారో అలాగే నా నూతన స్వభావం అనేది ప్రాచీన పురుషుడు నిజంగా మరుగైపోయి నూతనమైనటువంటి క్రీస్తు యొక్క స్వభావం నాలోనికి వస్తుంది. అదే లేఖనం ఆత్మీయంగా చూస్తే బాప్తిసం తీసుకుంటాం అంటే అదే అర్థం అని చెప్పేసి జాక్ బ్రదర్ గారు చెప్పారు. నిజంగా నేను అలా గనక ఉంటే నాకు పరలోకం జీవితం అనేది అలవర్చబడాలి. నిజంగా నా లైఫ్‌లో అలా అలవర్చబడాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అలా చేస్తారు. అలా అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వస్తే అది నిజమవుతుంది. నిజంగా పరలోక జీవితం అనేది నాకు అబ్బుతుంది. ఈ లోకాన్ని ఎక్కడికెక్కడ రిజెక్ట్ చేస్తూ దేవుడికి ఇది ఇష్టం లేదు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా. ఇప్పుడిప్పుడే నాకు ఇంకా బాగా సెన్స్ అనమాట. అంటే ఏదైనా డిస్కషన్స్ విషయంలో కానీ, ఏదైనా పని విషయంలో కానీ అది నాకు బాగా దేవుడు తెలియచేస్తూ వస్తున్నారు. ఇంకా అంటే దేవుడికి దగ్గరయ్యే కొందికి మనలో ఉన్నటువంటి మైనర్ పాపాలు కూడా చాలా స్పష్టంగా దేవుడు చూపిస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కళ్ళకి అలా చూపిస్తారు అని చెప్పేసి నేను తెలుసుకుంటూ వచ్చాను. అంటే గతంలో నాకింత లోతైనటువంటి అనుభవం లేనప్పటికీ దేవుడితో నడిస్తే నిజంగా వెల చెల్లించటానికి ఇష్టపడితే ఆయనతో కలిసి సహవాసంలో ఉండాలనేటువంటి దృఢ నిశ్చయం కలిగి ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నటువంటి ప్రతి అల్పమైన పాపాన్ని కూడా ఆయన చూపిస్తూ వస్తారు. అది నేను క్లెన్స్ చేసుకోవటానికి, పరలోకపు జీవితం జీవించటానికి అది చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలుస్తూ వస్తుంది. ఈ అధ్యయనం ద్వారా ఈ యొక్క 3 విషయాలు బాగా దేవుడు నాతో మాట్లాడారు. ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో యేసు బోధించినదంతయు 2వ భాగం. గత వారం అధ్యయనంలో దేవుడు చెప్పిన 2 పనుల గురించి మనం తెలుసుకున్నాం. మొదటిది సువార్త ప్రకటించడం. 99% మంది దీన్ని చేస్తున్నారు. రెండవది శిష్యులుగా తయారు చేయడం. దీన్ని 1% మాత్రమే చేస్తున్నారు. శిష్యులకు కావలసిన షరతులు కూడా మనం తెలుసుకున్నాము. శిష్యులుగా చేసిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వాలని ప్రభు చెప్పారు. బాప్తిసం ఇవ్వబోయే ముందు శిష్యులుగా ఉండటానికి కావలసిన షరతుల గురించి చెప్పాలి. ఒక స్త్రీ వివాహం తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి భర్తతో కలిసి ఉంటుంది సంపూర్ణంగా. అట్లాగే విశ్వాసి కూడా క్రీస్తుతో కలిసి ఉండాలి. సంపూర్ణంగా ప్రభువుకు తనను తాను సమర్పించుకోవాలి. గతకాలపు జీవన విధానాన్ని, స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. నీళ్ళలోంచి బయటకు వచ్చేటప్పుడు నూతన వ్యక్తిగా ఉండాలి. తన స్వంత చిత్తం విషయంలో చనిపోవాలి.
బాప్తిసం ఇచ్చేటప్పుడు విషయంలో చనిపోవటం లేదు. వాళ్ళకి అలా చనిపోవాలని కూడా ఎవరు చెప్పటం లేదు. బాప్తిసం త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వాలి. ముగ్గురు వేరు వ్యక్తులు, కానీ దేవుడు ఒక్కడే. అదే త్రిత్వం. ఇదొక మర్మం అని తెలియపరిచారు. అయితే చాలామంది క్రైస్తవులకి మర్మాలను వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. వాళ్ళు వివరించి ఇంకొకరికి చెప్పలేకపోవచ్చు. కానీ వాళ్ళు దేవునితో ఉన్న సంబంధాన్ని అనుభవిస్తారు. మత్తయి సువార్త 11:25 జ్ఞానులకు వివేకులకు మరుగు చేసిన సంగతులను పసి బాలురకు బయలుపరచారని ప్రభువు తండ్రితో చెప్తా ఆయన్ని స్తుతిస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవడం వేరు, దేవుడు బయలుపరచడం వేరు. దేవుని విషయాలు మనంగా తెలుసుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిస్తేనే మనం తెలుసుకోగలుగుతాం. జ్ఞానులకు వివేకులకు అర్థం కాకోకుండా పసిపిల్లలకు మాత్రమే అర్థమయ్యేది అనేది ఒక్క బైబిల్ మాత్రమే. ఈ బైబిల్లోనే ఉంది. పసిపిల్లల హృదయము పవిత్రంగా ఉంటుంది. ఎవరి మీద ద్వేషం, పగ వాళ్ళకు ఉండదు. పిల్లలకి వాళ్ళలో దీనత్వం ఉంటుంది. పెద్దవాళ్ళలో దీనత్వం ఉండదు. దీనత్వం సిలువ మరణానికి దగ్గరగా ఉంటుంది. మనం దీనత్వం కలిగి ఉండాలని నేర్చుకున్నాము. దానికోసం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. మనం దీనులుగా ఉంటేనే దేవుడు మనకు ఆయన బయలుపరచాలనుకున్న సంగతులను మనకు బయలుపరుస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1 మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది ఎంతో అద్భుతమైన విషయం. 1000 కోట్ల సంవత్సరాలకు ముందే మనం పుడతామని, క్రీస్తుని అంగీకరిస్తామని దేవునికి తెలుసు. జగత్తు పునాది వేయక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకొని క్రీస్తులో ఉంచాడు అంటే అది మనకెంతో భాగ్యం. మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం కూడా ఆయనతో పాటు మరణించాము, ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాము, తిరిగి ఆయనతో పాటు పునరుద్ధానం చెంది ఆత్మీయంగా ఆరోహణమవుతున్నామని నేను తెలుసుకున్నాను. క్రైస్తవుల్ని వాళ్ళ ప్రారంభ జీవితం నుంచే ఈ విధంగా నడిపించాలి. బాప్తిస్తం గురించి పూర్తిగా తెలియకుండా తీసుకున్నా పర్వాలేదు, వారు తర్వాత అయినా ఈ విషయం తెలుసుకోవాలి. ఆచారంగా తీసుకోకూడదు. కొంతమంది వివాహాల కోసమని, కొంతమంది పరలోకం వెళ్తామని ఇలా రకరకాలుగా తీసుకుంటున్నారు. అలా కాదు, దాని గురించి తెలుసుకోవాలి. అర్థం చేసుకోకపోతే బాప్తిస్తం తీసుకోవడంలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటామని జాక్ బ్రదర్ తెలియజేశారు. మనం ఈ విషయాలు తెలుసుకోవాలి, ఇతర క్రైస్తవులకు కూడా మనం తెలియపరచాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Praise the Lord, brothers and sisters. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. నేను ఈ మెడిటేషన్ లో నుంచి నేర్చుకున్నది ఒక డిసైపుల్ కి ఉండాల్సిన ఒక
క్వాలిటీ ఏంటి ఇంపార్టెంట్‌ది అంటే, నేను విన్నవి మొత్తం మెసేజెస్ కానీ, తర్వాత ఏది నేను విన్నా గాడ్ దగ్గర నుంచి, వాక్యంలో నుంచి, మెడిటేషన్స్‌లో నుంచి ప్రతి ఒక్కటి కూడా నేను గట్టిగా పట్టుకొని నేనది నా పర్సనల్ లైఫ్‌లో ప్రాక్టీస్ చేయాలి. నేనది ప్రాక్టీస్ చేయకపోతే నాకు నిజంగా అది ట్రెషర్ లాగా ఉండదు. నేను అలా విని వదిలేస్తే నిజంగానే నాకు నాలెడ్జ్ పరంగా ఉంటది. కానీ నా సఫరింగ్స్‌లో, నా నా పర్సనల్ లైఫ్‌లో గాడ్ ఎలా చేసిన ప్రతి ఒక్కటి అది నా లైఫ్‌లో ట్రూ అవ్వదు అని చెప్పి, నాకు నిజంగా చాలా విషయాల్లో ఇవన్నీ నేను వింటున్నప్పుడు చాలా బావుంది మెసేజ్ అని నేను స్టార్టింగ్‌లో అనుకుంటున్నప్పుడు, తర్వాత నేను ప్రాక్టికల్‌గా అంటే నేను సైన్స్‌లో ఉన్నప్పుడు నాకు చదువుకునేటప్పుడు ప్రాక్టికల్స్ ఉండేవి. నాకు చాలా డిఫరెన్స్ తెలిసేది. నేనొక క్వెషన్ చదివినప్పుడు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చదివి రాయటము ఒక డిఫరెంట్‌గా ఉండేది. ప్రాక్టికల్ చేసేటప్పుడు నిజంగా డిఫరెంట్‌గా ఉండేది. నాకు సఫరింగ్స్‌లో కానీ, లేకపోతే గాడ్ ఒక థింగ్ నా చేతికిచ్చినప్పుడు పిల్లల్ని పెంచటం కానీ చాలా వైఫ్‌గా ఉండటానికి, అవన్నీ కూడా నాకు ప్రాక్టికల్స్ లాగా ప్రాక్టీస్‌లో గాడ్ ఇచ్చారు. సో, అయి నేనెంత గట్టిగా పట్టుకుంటున్నాను అని గాడ్ నాకు మాట్లాడుతా ఉన్నారు నా హార్ట్‌లో. నేను ఇవన్నీ వినటమే కాదు, నేను వినేసి వదిలేసేవాళ్ళా ఉంటే నేను అద్దంలో చూసుకొని, ఆ మచ్చ నాకు కోపముంటే నేను గాడ్ దగ్గరికెళ్ళి నేను హానెస్ట్‌గా కోపముంది గాడ్ నాకు హెల్ప్ చేయండి అని నేను చేయకపోతే నేను అద్దంలో చూసుకొని నా మచ్చని పర్లేదు అని చెప్పి వదిలేసే ఒక ఫూలిష్ వుమెన్‌లా ఉంటాను. అలా ఉండకూడదు అని చెప్పి నాకు నేర్చుకున్నా. అది గట్టిగా పట్టుకొని ఫిలిప్పీన్స్ 4లో అట్టి వాటిని చేయుడి. అప్పుడు చేసినప్పుడు నిజంగానే కింద కూడా ఉంటది. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. అప్పుడు నిజంగా ఒక పీస్, ఒక రివర్ ఫ్లోయింగ్ వాటర్ వలె పీస్ ఉంటది. లేపోతే నా సెల్ఫ్ విల్‌ని నేను చేసుకుంటా, నా ఇష్టము, నా డిజైర్స్ నేను చేసుకుంటా వెళ్ళినప్పుడు నేనక్కడ పీస్ వెతికినా నాకుండదు. ఎందుకు అంటే నేను బ్యాడ్ సీడ్స్‌ని వేస్తా ఉంటాను. కానీ నేను గాడ్స్ విల్ చేసినప్పుడు ఈ సఫరింగ్‌ని నువ్వు మైటీ హ్యాండ్స్ కింద ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఉండు అని గాడ్ వాక్యంతో మాట్లాడినప్పుడు నేనది ఎండ్యూర్ చేసినప్పుడు నిజంగానే ఆయన పీస్ రివర్ ఫ్లోయింగ్ వాటర్ వలె ఉంటది. ఎలా అంటే పాల్, సిలాస్ ఉంటారు. ఆ పాల్, సిలాస్ ఉన్నప్పుడు వాళ్ళు ఆయన మైటీ హ్యాండ్స్ కింద హంబుల్ అయ్యున్నారు. అందుకనే ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు జాయ్‌ఫుల్‌గా సాంగ్స్ సింగ్ చేస్తున్నారు. ఎక్స్‌టర్నల్‌గా చాలా థింగ్స్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. వాళ్ళకి సంకెళ్ళున్నాయి, వాళ్ళు జైల్‌లో ఉన్నారు. కంప్లెయింట్ చేయడానికి చాలా థింగ్స్ ఉండొచ్చు. ఆహ్, వా ఇంకా ఎలకలు గాని చాలా థింగ్స్ ఉండొచ్చు. అవన్నీ చూడకుండా వాళ్ళు హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఆహ్, సాంగ్స్‌ని సింగ్ చేస్తారు. అక్కడి నుంచి ఒక అరోమా బయటకొస్తుంది. క్రైస్ట్ అరోమా. ఎవరు అక్కడ పీల్చుకున్నారంటే ఆ అరోమాని ఆ జైలరు వాళ్ళందరూ మారారు. సో, మనం ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి చాలా థింగ్స్‌లో. అది బయటకి చాలా థింగ్స్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ ఇంటర్నల్‌గా కరెక్ట్‌గా గాడ్ ఉంచగలుగుతారు. ఒక రివర్ ఫ్లోయింగ్ వాటర్ వలె పీస్ దాని గురించి మనం పరిగెత్తాలి అని నేర్చుకున్నా. ఇంకోటి ట్రినిటీ గురించి ఆహ్, ఆహ్, నాకు గాడ్ నాకు ఒక బుక్‌లో నుంచి 'సాధు సుందర్ సింగ్' బుక్‌లో నుంచి మా దాంట్లో ఎలా ఉంది అంటే ట్రినిటీ ఒక లైట్ వలె ఉంటది. సన్ వలె ఉంటది అని రాసారు. అక్కడి నుంచి నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు సైన్స్‌లో ఒక సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని వాటర్ ఉంటది. వాటర్ ఒకటే కానీ క్వాలిటీ 3 ఫార్మ్స్‌గా ఉంటది. సాలిడ్‌గా ఉంటది ఐస్, తర్వాత వాటర్‌గా ఉంటది, తర్వాత లిక్విడ్‌గా వాటర్ వేపర్‌గా ఉంటది అని చెప్పి ఉంటది సైన్స్‌లో. సో, నాకు నా మైండ్‌కి ఎలా అర్థమైందంటే ట్రినిటీ అంటే ముగ్గురు ఒక్కటే. కానీ ఫంక్షన్స్ వేరు. హోలీ స్పిరిట్ గాడ్ మనకి క్రైస్ట్‌ని చూపిస్తాకి ఇప్పుడు వర్క్ చేస్తా ఉంటారు.
జీసస్‌ని ఫాలో అవ్వటానికి అని చెప్పి ఫాదర్ గురించి ఇంకా నాకు క్లియర్‌గా తెలీదు కానీ నా మైండ్‌కి తెలిసినంత వరకు నేను మెడిటేట్ చేస్తే ఇలాగా నాకు గాడ్ నా హార్ట్‌కి మాట్లాడుతా ఉన్నారు. ఇంకోటేంటి అంటే హెబ్రూస్ 12 హెబ్రీయులకి రాసిన పత్రిక 12 హెబ్రూస్ 12 1, 2 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నాకు ఎప్పుడు బాప్టిజం నేను స్టార్టింగ్‌లో బాప్టిజం మా రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు బాప్టిజం తీసుకుంటే భక్తిలోకి దిగింది అని చెప్పి అట్లా వేరేగా మాట్లాడతారు. కానీ నాకు గాడ్ నా హార్ట్‌కి బాప్టిజం అప్పుడు మాట్లాడింది ఏంటి అనంటే ఇప్పుడు నేను హోలీగా ఆ టైంలో నేను హోలీగా ఉండకపోవచ్చు చాలా సిన్స్‌లో కానీ నేను రిపెంట్ అయ్యి నేను బోర్న్ అగైన్ అయితే నేను బాప్టిజంకి ఎలిజిబుల్ అవుతాను. బాప్టిజం ఎట్లా అంటే స్టార్టింగ్ ద రేస్ అని ఒక 400 మీటర్స్ రేస్‌ని స్టార్ట్ చేయటము. అప్పుడు బాప్టిజం తీసుకోవటమే కంప్లీట్ అయిపోలే మన లైఫ్, మన స్పిరిచువల్ లైఫ్. అక్కడి నుంచి ఒక డిసైపుల్ లైఫ్ ఆహ్, స్టార్ట్ అవుతది. పిల్గ్రిమ్ ప్రోగ్రెస్‌లో ఉంటది. దాంట్లో కూడా చాలా థింగ్స్, చాలా స్ట్రగుల్స్‌లో నుంచి, చాలా డిసెప్షన్స్‌లో నుంచి, చాలా చాలా థింగ్స్‌లో నుంచి గాడ్ తీసుకెళ్ళి ఆయన్ని బ్యూటిఫుల్‌గా లాస్ట్‌కి ఆయన ఇమేజ్‌లోకి తెప్పిస్తా ఉంటారు క్రైస్ట్ వచ్చేదాకా. సో, బాప్టిజం స్టార్టింగ్ ద స్పిరిచువల్ జర్నీయే అని చెప్పి నేను నేర్చుకున్న. పరిగెడతాకి రెడీగా ఉన్నాము. జస్ట్ సాల్వేషన్ ఒక స్క్రోల్ లాగా పిల్గ్రిమ్ ప్రోగ్రెస్‌లో ఇస్తారు. సో, అది బోర్న్ అగైన్ బాప్టిజం కానీ డిసైపుల్‌కి అక్కడే ఎండ్ కాదు. హోలీనెస్‌లోకి, సాంటిఫికేషన్‌లోకి ముందుకి ప్రతిరోజు ప్రతి టైంలో కూడా ఏమన్నా బ్యాడ్ థింగ్స్ జక్పునన్ బ్రదర్ కూడా చెప్తారు. ఒక ఐస్‌బర్గ్ లాగా ఉంటది అని చెప్పి. ఆ ఐస్ ఇంకా ఆనియన్ లేయర్ లాగా ఉంటాయి. చాలా థింగ్స్, చాలా క్వాలిటీస్ అడమిక్ నేచర్ కానీ ఇవన్నీ కూడా గాడ్ దగ్గరికెళ్ళి గాడ్స్ హోలీ స్పిరిట్‌తో మనము ఫ్లెష్‌లీ డీడ్స్‌ని పుట్ టు డెత్ చేస్తే ఆయన స్పిరిట్‌లో ఇంకా రెన్యూ అయ్యి ప్రతిరోజు ఆయన ఇమేజ్‌లోకి మారుతామని నేను నేర్చుకున్నా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Praise the Lord, brothers and sisters. All that Jesus taught, lesson 2లో నేనేం నేర్చుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు ఆకాశానికి ఎత్తబడక ముందు ఇచ్చిన చివరి ఆజ్ఞ ఏంటి అంటే డిసైబుల్ గా తయారు చేయమని. సో ఒక డిసైబుల్ లేదా ఈ చర్చ్కి సిఎఫ్సికి ఎవరు ఎట్లాంటి మోటివ్ తో వచ్చినా సరే అందరికి ఒకటే మోటివ్ ఏమై ఉండాలి అంటే ఇక్కడికి వచ్చాక అందరి మోటివ్ ఎలా మారాలి అంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది ఎలా ఉన్నారంటే ఈ చర్చ్ లో తప్పు ఉంది, ఇక్కడ ఇది ఇది తప్పు ఉంది, ఇక్కడ ఇది తప్పు ఉంది, అందుకని ఇక్కడికి వచ్చాము. ఈ వ్యక్తి ఇలా బోధిస్తున్నాడు అందుకని ఇక్కడికి వచ్చాము. తర్వాత నేను ఇలా తెలుసుకున్నాను అందుకని ఇక్కడికి వచ్చాను. ఇలా ఎలాంటి మోటివ్స్ తో సిఎఫ్సిలోకి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చినా మనల్ని తీసుకొచ్చినా మనందరికి ఒకటే మోటివ్ ఏంటి అంటే డిసైపుల్ గా మారడం అనేది ఇక్కడ ఉన్న మెయిన్ మోటివ్ అవ్వాలి. యేసుక్రీస్తుని రాడికల్ గా చాలా తీవ్రంగా నేను వెంబడించాలి అనేది మన మోటివ్ అయి ఉండాలి. దానికి నీ ఉద్దేశం మన ఉద్దేశం అలా ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నేర్పించే సత్యాలు ఒక శిష్యునికి ఎలా ఉపయోగపడతాయి, శిష్యుడు కాని వ్యక్తికి ఎలా ఉపయోగపడతాయి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ లో చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ఇక్కడ చెప్పే ప్రతి సత్యము ఇంకొకళ్ళ తప్పులు చూడడానికి మనకు ఉపయోగపడినట్లయితే ఈ సత్యం ఇతనిలో లేదు, ఈ సత్యం ఇతనిలో లేదు, ఇది ఇలా ఉంది, ఇలా ఉన్నాడు, అది ఇదని ఇతరుల వైపు కనుక ఈ సత్యాల ద్వారా మనం చూడడానికి ప్రయత్నించినట్లయితే
ఆ వ్యక్తి దేవుని శిష్యుడయ్యే మార్గంలో లేడు. ఇక్కడ బైబిల్ ఉంది, ఈ సత్యాలు మనకి బోధిస్తుంది. ఎందుకంటే మనలో తప్పులు చూడడానికి. ఈ సత్యం ద్వారా నీలో తప్పులు నువ్వు తెలుసుకొని, మనలో తప్పులు మనం తెలుసుకొని, మనం కనుక మార్పు చెంది మారు మనసు పొందుతా రిపెంట్ అవుతా ఉన్నట్లయితే అప్పుడు మనం శిష్యత్వం అనే మార్గంలో ఈ సిఎఫ్సి మోటివ్ ఏదైతే ఉందో ఆ దారిలో మనం ప్రయాణిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఓ, అది నాకు చాలా అర్థమైంది. తర్వాత ఒప్పుదల కలిగి ఉండాలి. ఎలా అంటే అక్కడ ఒక మెసేజ్ విన్నాం కాబట్టి ల- ఒక ఎగ్జాంపుల్ నేను నేర్చుకున్నది చెప్తాను. ఆహా. ఆ, తప్పుడు సంతకం పెట్టడం తప్పు అని నేర్చుకున్నావు కాబట్టి ఆ నువ్వు దాని గురించి ఒక డెసిషన్ తీసుకొని ఈ సంతకం పెట్టకూడదు అని నేర్చుకోవడం కాదు. నీ లోపల ఒప్పుదలే అది అయి ఉండాలి. అంటే నాకు అది నేను వేరే బ్రదర్తో ఎలా షేర్ చేశానంటే ఆ, నన్ను శాంతికుమార్ బ్రదరు, అనిల్ అన్న, ఇట్లా చాలా మంది నన్ను చాలా నమ్ముతారు. సో వాళ్ళ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదని నేను చాలా ఆ, భయంగా ప్రవర్తిస్తాను. సో అందుకే నేను చాలా జాగ్రత్త కలిగి ఉంటాను అని వేరే బ్రదర్తో షేర్ చేస్తా. అప్పుడు నేనేమన్నానంటే అలా గనక నేను జీవిస్తున్నట్లయితే అది తప్పుడు జీవితం. నా జీవితమే అది అయి ఉండాలి. నేను యథార్థంగా భయం కలిగి ప్రతి విషయంలో అలా నేను జీవిస్తున్నట్లయితే వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి నేను నమ్మకత్వాన్ని కలిగి ఉంటాను. సో ఆ వాళ్ళ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదని జీవించడం ఒక ఎత్తు అయితే, అసలు నా జీవితమే ఎవరి దగ్గర నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా జీవించడం అట్లయితే అది ఉన్నతమైన జీవితం. సో అట్లాంటి జీవితం అనేది ఈ డిసైపుల్షిప్ జీవితం. సో ఆ విధంగా మనం కలిగి ఉండాలి. ఆ, అంతేగాని ఒక ఎమోషనల్ మెసేజ్ విన్నంత మాత్రాన ఒప్పుదల కలిగి ఉండి ఆ, మరలా ఇంకో మెసేజ్ వచ్చేంత వరకు మనం పాపంలో పడిపోతూ మళ్ళీ ఇంకో మెసేజ్ అనగానే మళ్ళీ రిపెంట్ అవుతూ అది ఎలా ఉంటుంది అంటే ఆ, ఆ, ఒక చేప పట్టబడుతుంది ఒక మెసేజ్ ద్వారా, మరలా అది వదిలివేయబడుతుంది. ఎందుకంటే ఇంకో మెసేజ్ ద్వారా మళ్ళీ పట్టుకోవడానికి దాన్ని. అలా ఎప్పుడు వదిలివేయబడే చేపల్లాగా మనం ఉండడానికి వీల్లేదు. సో మనం ఒప్పుదల నిజమై ఉండాలి. ఆ తర్వాత ఈ ఆల్ దట్ జీసస్ స్టార్ట్ టూలో ఈ డిసైబుల్షిప్ గురించి నేను నేర్చుకున్నది. డిసైబుల్ షిప్ కి కావాల్సిన 3 క్వాలిటీస్ ఆల్ దట్ జీసస్ థాట్ లో 1వ లెసన్ లో 3 విషయాలు చెప్తారు. సో యూత్ నిజంగా ఈ సిఎఫ్సి లో నేను చూసిన యూత్, నేను ఒక యూత్ గా ఉన్నాను కాబట్టి బ్యాప్టిజం కోసం సిద్ధపడే యూత్ నేను గమనించింది ఏంటి అంటే, నాకు చాలా మంది చెప్పిన విషయం, అన్న నేను బ్యాప్టిజం తీసుకుంటే అన్నా సరిగ్గా ఉంటానేమో. ఆ తర్వాత నా ఎదురుగానే కొన్ని జరిగినాయి వేరే చర్చెస్ లో ఆ, పెళ్లి కోసం బ్యాప్టిజాలు, తర్వాత ఆ, ఆ, కొన్ని చర్చెస్ లో అయితే బ్యాప్టిజం అనగానే వితౌట్ ఎనీ ఎంక్వైరీ కానీ వాళ్ళ గురించి తెలిసిన వ్యక్తి అడగడం మరేం లేదు, అతను ఎలాంటి ఉద్దేశంతో బాప్టిజం సిద్ధపడుతున్నాడు అనేది ఆలోచించకుండా బాప్టిజానికి నంబర్స్ ఇంక్రీజ్ చేయడం. సో అలాంటిది కాదు. సో మనం శిష్యత్వం వైపు ఆ వ్యక్తి అడుగులు ఉన్నాయి, ఆ వ్యక్తి ఈ 3 కండిషన్స్ ని తను ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఆ పూర్తి శిష్యత్వం వైపు తను అడుగు వేయలేకపోయినా సరే, కానీ తను శిష్యత్వం వైపు అంగీకరించాక తనకి బాప్టిజం ఇవ్వడం. ఎందుకంటే నా బాప్టిజం అలా జరగలేదు. ఆ, దాన్ని నేను నా పాపాలు ఒప్పుకుంటే తర్వాత ఇంక బాప్టిజం తీసుకోవడమే. ఇంకా ఆ, మా చర్చ్ అంకుల్కి చెప్పేసి, అంకుల్ ఇంకెవరున్నా లేకపోయినా ఈ వీక్ లో నాకు బాప్టిజం ఇచ్చేయండి, నేను చాలా రాడికల్ గా తీవ్రంగా ఉన్నాను, నేను జీసస్ ని ఫాలో అవ్వాలి, ఆ, నా పాప జీవితం చాలు నాకు ఇంకా ఇప్పటికే నేను వ్యర్థం చేశాను. ఇట్లా నేను ఆయన అడిగేసి ఆ వీక్ అసలు ఎటువంటి బాప్టిజం కార్యక్రమం లేకపోయినా ఆయన ప్రెజర్ చేసి నాకు కావాల్సిందే, మీరు నా ఒక్కడి కోసమన్నా మీరు రావాల్సిందే అని చెప్పి అలా తీసుకున్నాను. తప్పితే ఈ డిసైబుల్షిప్, ఫిల్లింగ్ విత్ హోలీ స్పిరిట్ ఇవేవి నాకు అప్పుడు తెలియదు. బట్ దేవుడు సరైన విధానంలో నడిపిస్తాడు మనకు గనుక తీవ్రత కలిగి ఉన్నట్లయితే. అది నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆ ఈ శిష్యత్వం వైపు కనుక మన అడుగులు లేనట్లయితే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటది అంటే, ఒకవైపు శరీరం ఏమో సువార్త విని చాలా బలంగా తయారై ఉంటది, ఇంకొక వైపు శరీరం ఏమో శిష్యత్వం అనే అడుగు వేయక చాలా సన్నగా బలహీనంగా ఉంటది. తర్వాత ఆ ఆ, దాన్ని ఇంకొక విషయంతో కూడా పోల్చారు ఇక్కడ అంకుల్ జాక్ అంకుల్. అదేంటి అంటే ఆ దేవునికి శిష్యుడిగా మనం మారితే ఒక్క రోజు కోసం వెయిట్ చేయడం కాదు,
ప్రతి దినము ఆయనతో సహవాసం మనం కలిగి ఉంటాము. సో అది మనకి ఇంపార్టెంట్. తర్వాత ఆ, ఒక వైఫ్ కి హస్బెండ్ కి మధ్య మీడియేటర్, మధ్యవర్తి ఎవరు ఎట్లా ఉండరో యేసు ప్రభుకి నాకు రిలేషన్ అలా ఉండాలి. అప్పుడు మాత్రం నేను శిష్యత్వం వైపు ఉంటాను. తర్వాత ఆ, అంకుల్ ఒక మాట ఆ, చాలా అంటే విచిత్రంగా ఉంది నాకు, అది అంత ఆశ్చర్యం అనిపించింది. వీ హ్యావ్ నో రైట్ టు బ్యాప్టైజ్ సచ్ పీపుల్ అని చెప్తారు. అదేంటి? జనరల్ గా నేను విన్నది ఏంటి అంటే వి షుడ్ నెవర్ గివ్ బ్యాప్టిజం టు సచ్ పీపుల్, అంటే నేను అట్లాంటి వాళ్ళకి బ్యాప్టిజం ఇవ్వను అని చెప్తారు. కానీ అంకుల్ దాన్ని చాలా అంటే ఒక గాడ్లీ పర్సన్ ఎలా చూస్తాడు అనేది నాకు అప్పుడు అర్థమైంది. నాకు అట్లాంటి వ్యక్తికి బాప్టిజం ఇచ్చే అధికారం, హక్కు లేదు. అంటే శిష్యత్వం వైపు అడుగులు వేయకుండా ఆ, ఉండే వ్యక్తులకి బాప్టిజం ఇచ్చే అధికారం నాకు లేదు. వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరి దగ్గర బాప్టిజం తీసుకోవచ్చు అని ఎంత రాడికల్ గా ఉన్నారు బాప్టిజం ఇచ్చే విషయంలో అంకుల్. ఆ విషయాన్ని చెప్పడం కూడా అంకుల్ చాలా డిఫరెంట్ గా చెప్తారు. ఐ హావ్ నో రైట్ అని, నాకు హక్కు లేదు, అతనికి హక్కు లేదు కాదు, అతను బాప్టిజం తీసుకోవడానికి అనర్హుడు ఇట్లా చెప్పలేదు, అతను డిస్కరేజ్ చేయలేదు. నాకు హక్కు లేదు, నాకు అధికారం లేదు. సో నేను యూత్ ని డిస్కరేజ్ చేయదలుచుకోవట్లేదు. సో శిష్యత్వం వైపు అడుగులు వేసి సరైన విధానంలో బాప్టిజం కొరకు సిద్ధపడడం ఎంత అవసరమో నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత అంకుల్ ఇంకొకటి కూడా చెప్తారు. ఆ, ఈ క్రిస్టియానిటీ అనేది నిజమైన క్రైస్తవత్వం, అంటే ఈయన నిజమైన దేవుడు అని నాకు ఎలా అర్థమైంది అంటే, ట్రినిటీ, త్రిత్వం అనేది మనిషికి అర్థం కాలేదు కాబట్టి. అది అర్థం కాలేదు కాబట్టి అది నిజమా అంటే అవును. అప్పుడు మాత్రమే, అంటే ఇప్పుడు ఓ ఒక కుక్కకి మనిషి జ్ఞానం అర్థమైతే అతను మనిషి కాదు. అది ఎలా చెప్పొచ్చు అంటే, కుక్క ఎప్పటికీ మనిషి జ్ఞానాన్ని అందుకోలేడు. సో ఎట్లా? సో ఎందుకంటే ఆయన మనిషి కాబట్టి, ఇది కుక్క కాబట్టి. అట్లానే నేను మనిషిని కాబట్టి దేవుని జ్ఞానాన్ని నేను అందుకున్నట్లయితే అది అసలు నా లెవెల్లో ఉన్నట్లు, నా జ్ఞానానికి మించి ఉంటేనే కదా దేవుడు. సో త్రిత్వాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు కాబట్టి ఆయన నిజమైన దేవుడు అనేది జాక్ అంకుల్ అక్కడ చెప్పడం నేను నేర్చుకున్నాను ఆ విషయాన్ని. ఆ తర్వాత ప్రపంచంలో ఈ స్టేట్మెంట్ నేను ఫస్ట్ టైం వింటున్నాను. అది ఆ, ఆ, అది ఏంటి అంటే, ఒకే ఒక్క బుక్ పిల్లలకి మాత్రమే అర్థమవుతుంది, పెద్దోళ్ళకి అర్థం కాదు. ఆ, చాలా తెలివైన వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి, వీళ్ళకి అర్థం కాదు, పిల్లలకి అర్థం అవుతుంది. అసలు ఇట్లాంటి సెంటెన్స్ ఈ లోకం యాక్సెప్ట్ చేయదు. ఆ, పిల్లలకి అర్థమవుతుందంటే పెద్దోళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అని అర్థం. సో కానీ ఒక బైబిల్ ఎందుకు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకున్న క్లియర్ కాన్షియన్స్ బట్టి, నిర్మలమైన మనస్సాక్షి. సో అట్లాంటి నిర్మలమైన మనస్సాక్షి ఉంటే ఆ, మనం కూడా బైబిల్ యొక్క మోటివ్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి మనస్సాక్షి లేనట్లయితే ఈ సిఎఫ్సి మోటివ్ని కూడా మనం అర్థం చేసుకోలేము. సో డిసైబుల్షిప్ వైపు నడిపించడం, బాప్టిజం ఇన్ హోలీ స్పిరిట్, ఈ మూడు విషయాలు సిఎఫ్సి మోటివ్. సో మనం కనుక ఇతరుల పాపాలు చూడడానికి సిఎఫ్సిలో వాక్యాలను వాడుతున్నట్లయితే మనం ఈ దారిలో లేనట్లు. సో రిపెంట్ అవుదాం. దాన్ని బట్టి దేవ, నేను నాలో పాపాన్ని చూసి నేను మారడానికి నువ్వు నాకు ఈ సత్యాలు ఇచ్చావు, ఈ సిఎఫ్సి చర్చెస్ని ఇచ్చావు లార్డ్. నేను ఆ మోటివ్ ప్రకారం ఉంటాను. మరలా వదిలివేయబడ్డాన్ని నేను పట్టుకోబడిన ఒక మెసేజ్ ద్వారా మరలా వదిలివేయబడ్డం, మళ్ళీ పట్టుకోవడం, ఇది కాదు ప్రభా. దేవ, నిజంగా నా హృదయంలో ఒప్పుదల కలిగి ఉంటాను. ఆ, అది నేను నేర్చుకున్నాను. క్లియర్ కాన్షియన్స్ కలిగి ఉండడం, డిసైబుల్షిప్, తర్వాత ఆ బాప్టిజానికి వాళ్ళని సిద్ధం చేయడం, శిష్యత్వానికి వాళ్ళ షరతులు అంగీకరించి వాటిని పాటించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు మాత్రమే బాప్టిజం ఇవ్వడం కరెక్ట్ అనేది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్. ఇవాళ నేను నేర్చుకున్న విషయాలు మీతో పంచుకుంటాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను హానెస్ట్గా చెప్తున్నాను, నేను సిఎఫ్సి టీచింగ్స్ ద్వారా గాడ్లోకి వచ్చినప్పటికీ నేను యేసుక్రీస్తు, నాది క్రిస్టియన్ ఫ్యామిలీ, బై బర్త్ నుంచి నేను క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పెరిగాను. కానీ నిజంగా నేను యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన, అంటే నా నిజమైన రక్షకుడుగా నేను అంగీకరించిన టైంలో నాకు ట్రూగా డిసైపుల్షిప్ గురించి తెలుసా అంటే, అంటే దాని డెఫినేషన్స్, అంటే లూక్ చాప్టర్ 14లో ఉండే డెఫినేషన్స్ అన్నీ తెలుసా అంటే నాకు అన్నీ తెలీదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను మీకు చూపిస్తాను ఆ వర్స్. మాథ్యూ చాప్టర్, మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనము.
తన ప్రాణమును దక్కించుకొనువాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఈ వాక్యం మాత్రము వాక్యం అని చెప్పను గానీ డైరెక్ట్ స్ట్రైట్ వర్స్ అని నేను చెప్పను కానీ గాడ్ నాతో మాట్లాడింది ఏంటి అంటే గనక ఆ టైంలో నేను బాప్టిజం దేవుడిని అంగీకరించే టైం, బాప్టిజం అని కూడా చెప్పాను నేను. నిజంగా యేసయ్యని నా జీవితంలో అంగీకరించే టైంలో నేను గ్రిప్ అయింది. నేను యేసుక్రీస్తు ప్రభువారిని నా నిజమైన రక్షకుడుగా, నా యొక్క రక్షకుడుగా అంగీకరించిన నిజమైన టైంలో నేను గ్రిప్ అయింది ఒక్కటే ఏంటంటే ఆయన ప్రేమ. ఆ టైంలో నాకు ఎవరైనా ఉన్నారా నన్ను ప్రేమించే వ్యక్తి, ఒక్క వ్యక్తి అయినా లోకంలో ఉన్నారా? బికాజ్ నా పేరెంట్స్ నన్ను ద్వేషించలేదు వాళ్ళు. కానీ నన్ను ఇష్టపడట్లేదు బికాజ్ నేను మంచి మార్కులు రాలేదు నాకు. నేనంతా కెరియర్‌లో కోల్పోయాను అని చెప్పి నేను ఫస్ట్ అనుకున్నాను. తర్వాత హాస్టల్‌లో ఉన్నాను. అప్పటిదాకా నాకు తెలీదు హాస్టల్. తెలిసినప్పటికీ ఇంతలాగా ఉంటది అని తెలీదు. ఇంకా నేను చదివితేనే మనిషినేమో అనుకున్న టైంలో అప్పుడు నన్ను ఎవరు ప్రేమించట్లేదు. జస్ట్ అందరూ నన్ను ఇప్పుడు ద్వేషించి ఉన్నారు అని నేను బాగా ఆ టైంలో అలా అయిపోయాను. అప్పుడు గాడ్ నాకు చెప్పారు, "నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను నేను అలాగే ప్రేమిస్తాను. దీనికంటే ఏ పరిస్థితికి నువ్వు వెళ్ళినా, అంటే కింద స్టేజ్‌కి నువ్వు ఏ స్టేజ్‌కెళ్ళినా నా ప్రేమ నీ పట్ల మారదు" అని నేను గ్రిప్ ఆన్ అయ్యాను ఆయన లవ్ తోటి. ఈ రోజుకి నన్ను క్రిస్టియన్ లైఫ్‌లో ముందుకేదైనా పంపిస్తుందంటే నేను హానెస్ట్‌గా దేవుడి ముందు చెప్తాను. నేను తెలుసుకున్న బైబిల్ నాలెడ్జ్ అని చెప్పను. లేదు అంటే గనక వేరే రివలేషన్స్ అని చెప్పను కానీ హిస్ లవ్. ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఈ రోజుకి నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ ఎవరైతే రుచి చూచి అనుభవిస్తారో హానెస్ట్‌గా చెప్పగలరు. దేర్ ఈస్ నో సచ్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. కంపారిజన్‌కి కూడా లేదు ఏ లవ్. ఆ లవ్ నాకు చెప్పింది ఏంటి అంటే గనక నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. అప్పుడు అనుకున్నాను, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అట్టి రీతిగా? నిజంగా నన్ను ప్రేమిస్తుంటే గనక నువ్వు ఎలా ప్రేమించావంటే అప్పుడు నాకు గెత్సేమనే తోటలో ఆయన నా కొరకు చేసిన క్రయధనం నాకు కనపడింది. ఆ యొక్క క్రాస్‌లో నా కొరకు చేసిన క్రయధనం నాకు కనపడింది. అప్పుడు గాడ్ నన్ను అడిగిన క్వెషన్ నా కొరకు, నేను నీ కొరకు సమస్తమును వదిలేసాను. సమస్తమును నీ కొరకు నువ్వు నాతో పాటు ఉండాలి. నా ప్రేమను నీతో పాటు పంచుకోవాలని నేను సమస్తమును వదిలేసాను. నువ్వు సమస్తమును నా కొరకు వదిలేయటానికి సిద్ధంగా ఉన్నావు. అంటే గాడ్ అడిగాడు నన్ను ఎక్స్‌చేంజ్ ఆఫ్ లవ్. నువ్వు నాతో ఎక్స్‌చేంజ్ చేసుకుంటే ఆ ఫెలోషిప్‌లో నువ్వు ఉండాలనుకుంటున్నావా అంటే గనక నేను నిజంగా అప్పట్లో నాకు తెలీదు కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను కమిట్ అయ్యాను. గాడ్ ఐ వాంట్ టు ఎక్స్‌చేంజ్ మై లవ్ విత్ యూ. నేను కంప్లీట్‌గా నా లైఫ్‌ని నీకు అలా ఈ ప్రేమ కోసం నిజంగా అది స్వార్థమేమో ఆ టైంలో నాకు తెలీదు. వెన్ ఐ యామ్ 18 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు. అది స్వార్థం కొద్దో నాకు తెలీదు కానీ ఆ ప్రేమ నాకు కావాలి. ఆ లవ్ ఆయన చూపిస్తున్న అత్యున్నతమైన ప్రేమ నాకు కావాలి. యెస్ లార్డ్. ఆ ప్రేమను నాకు జీవితాంతం ఇస్తాను అంటే ఐ విల్ గివ్ అవే మై లైఫ్ ఫర్ యూ అనుకున్నాను. ఆ సిద్ధపాటు నేను కలిగి ఉన్నప్పుడు దెన్ ఆఫ్టర్ 6 మంత్స్ మా అక్క నన్ను కలవడానికి వచ్చినప్పుడు మా అక్క నా టెస్టిమోనీ విని ఒకటే మాట అంది. "దిస్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు గెట్ బాప్టైజ్డ్." నువ్వు బాప్టిజం పొందాలి. అప్పటికి నాకు పూర్తిగా డిసైపుల్‌షిప్ తెలుసా అంటే నాకు తెలీదు. నిజంగా హానెస్ట్‌గా చెప్తున్నా నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే గనుక ఒకటే నా జీవితమును ఆయన ప్రేమ కొరకు సమర్పించుకుంటాను. ఎందుకంటే నాకు కావాలి ఆ ప్రేమ. బికాజ్ ఐ యామ్ నాట్ ఫైండింగ్ లవ్. అలాంటి ప్రేమ నేను ఎక్కడ కనపడట్లేదు. నాకు దొరకట్లేదు. నాకు ఆ ప్రేమ కావాలి. అందుకు నేను ఇచ్చేస్తాను అనుకున్నప్పుడు రియల్లీ ఐ టుక్ బాప్టిజం. బాప్టిజం తీసుకున్న తర్వాత నా డిసైపుల్‌షిప్ లైఫ్ స్టార్ట్ అయింది. ఈరోజు నేను వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తుంది ఏంటంటే, అరే! నేను డిసైపుల్‌షిప్ తెలుసుకోకుండా బాప్టిజం తీసుకున్నానని కండెమ్ అవ్వద్దు. బాప్టిజం ఈస్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ డిసైపుల్‌షిప్. శిష్యరికానికి అది మొదటి అడుగు. మనం చేసే కవెనెంట్ అంటే ఏంటంటే, దేవునితో చేసుకుంటున్న అగ్రీమెంట్. గాడ్ నేను డిసైపుల్‌షిప్‌గా అవ్వాలనుకుంటున్నాను. అంటే ఒక స్కూల్‌లో అడ్మిషన్ తీసుకుంటే నీకు సర్టిఫికేట్ వచ్చినట్టు కాదు. నువ్వు ఆ కోర్స్ కంప్లీట్ చేసావని కాదు. గాట్ అడ్మిటెడ్. అక్కడి నుంచి నువ్వు రేస్ మొదలుపెట్టాలి. అక్కడి నుంచి ఇప్పుడు ఎందుకంటే చిన్న పిల్లలు మనం చూడొచ్చు. వాళ్ళని స్కూల్‌లో వేస్తాము. వాళ్ళు స్కూల్‌లో ఏస్తే ఎల్‌కేజీ నుంచి 10థ్ వరకు చదవాలి. 10థ్ క్లాస్ తర్వాత నేను ఇంటర్‌కెళ్తాను. ఇంటర్ తర్వాత నేను ఇక్కడికెళ్తాను. అయి వాళ్ళకి తెలీదు. బట్ వి టెల్ దెమ్ టు గో అండ్ స్టార్ట్ స్టడీ. తర్వాత జాబ్ వస్తది. నీ కెరియర్ మొదలుపెట్టు అయన్నీ వాళ్ళకి తెలీదు. కానీ ఏంటంటే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడతాం మనం. తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి స్టేజ్ వైస్‌గా 10థ్ క్లాస్‌కి వెళ్తారు. ఈరోజు కూడా ఏంటంటే మనం డిసైపుల్‌షిప్ యేసుక్రీస్తు ప్రభువారి వైపు డిసైపుల్‌షిప్ అనేది
కొన్ని ఇయర్స్ తర్వాత ఎండ్ అయిపోయేది కాదు. లేదు అంటే గనుక ఓకే. నాకు అయిపోయింది డిసైపుల్‌షిప్, ఇంకా నేను మెచ్యూర్ అయిపోయానని కాదు. డిసైపుల్ అనేవాళ్ళు ఎవరు అంటే గనక ప్రతిరోజు ఆయన పాదముల దగ్గర కూర్చొని రోజులో ఫస్ట్ స్టెప్ ఈస్ టు సిట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. మరియ కూర్చున్నట్టు ఆయన పాదముల దగ్గర కూర్చొని, దేవా ఈ రోజు ద డే యూ హ్యావ్ గివెన్ మీ, వితౌట్ యూ స్టార్ట్ మై లైఫ్ ఐ కెనాట్ డూ ఇట్. నువ్వు నా దినము మొదలుపెట్టకుండా నేను ఏమీ చేయలేననే నిస్సహాయ స్థితిలో ఆయన పాదముల దగ్గర ఆయన పాదముల దగ్గర పెట్టి నాకు సహాయం చెయ్యి అని ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైపుల్స్. వాళ్ళు ఎందుకు రే రోజున మొదటి జామున లెగిసి ఎందుకు ఆ పని చేస్తున్నారంటే, వాళ్ళకి ఆ టైంలో ఫ్యామిలీ ఉండొచ్చు, వైఫ్ ఉండొచ్చు, చిల్డ్రన్ ఉండొచ్చు, డబ్బులుండొచ్చు, పొజిషన్ ఏదైనా ఉండొచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి దే డూయింగ్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ దట్ గోయింగ్ అండ్ ఫాలింగ్ అపాన్ గాడ్స్ ఫీట్ అండ్ టెల్లింగ్ లార్డ్, తండ్రి నువ్వు నాకు గనక ఈ రోజు నువ్వు నాకు చెప్పకపోతే నేను జీవించలేను. దట్ ఈజ్ డిసైపుల్‌షిప్. ప్రతిరోజు డిసైపుల్‌షిప్ అంటే ఇండివిడ్యువల్ క్రిస్టియన్ లైఫ్ మాత్రమే అనుకోవద్దు. యెస్, ఇండివిడ్యువల్ క్రిస్టియన్ లైఫ్ కూడా డిసైపుల్‌షిప్పే. కానీ అదే డిసైపుల్‌షిప్‌లో ఫ్యామిలీని కట్టడం ఉంటది. ఒక గుడ్ హస్బెండ్ లాగా ఉండటం ఉంటది. ఒక గుడ్ వైఫ్ లాగా ఉండటం. గుడ్ అంటే వరల్డ్ చెప్పే గుడ్ కాదు. నేను చెప్పేది దేవుని యొక్క వాక్యానుసారమైన ఒక ఆత్మీయ వైఫ్ లాగా ఉండాలి నువ్వు. ఆత్మీయ హస్బెండ్ లాగా ఉండాలి నువ్వు. ఒక మంచి ఫాదర్ లాగా ఉండాలి. స్పిరిచ్యువల్ ఫాదర్ లాగా ఉండాలి నువ్వు. అలాగే ఇంట్లో స్పిరిచ్యువల్ అథారిటీ కలిగి ఎల్డర్ లాగా ఉండాలి. స్పిరిచ్యువల్ అథారిటీ హస్బెండ్ లాగా ఉండాలి. అలాగే నీ ఆఫీస్‌లో ఒక రైచియస్ పర్సన్‌గా ఉండాలి. ఇవన్నీ డిసైపుల్‌షిప్పే. డిసైపుల్‌షిప్ అంటే నా పర్సనల్ క్రిస్టియన్ లైఫ్ అని మాత్రం ఒక్కటే అనుకోవద్దు. డిసైపుల్ ఈస్ ద పర్సన్ హూ ఫాలోస్ క్రైస్ట్. అంటే యేసయ్యని వెంబడించటం. అన్ని విషయాల్లో వెంబడించాలి మనము. గాడ్ నా పర్సనల్ లైఫ్ ఒక్కటే చూసుకుంటాను. నేను నేను నీతో ఎంత కమ్యూనికేషన్‌లో ఉన్నాను, నీతో ఎంత బైబిల్ చదువుతున్నాను, ఎంత ప్రార్థన చేసుకున్నాను అంతవరకే నేను చూస్తాను కాదు. గాడ్ అడుగుతారు, "నువ్వు డిసైపుల్‌గా అవ్వాలనుకుంటున్నావా?" యెస్. నెక్స్ట్ అడుగుతదేంటి? నీ ఫ్యామిలీ లైఫ్ నువ్వు ఎలా కట్టాలనుకుంటున్నావు? నేను చెప్పిన డిసైపుల్‌షిప్‌లో కట్టాలనుకుంటున్నావా? లేదా నీ పర్సనల్ లైఫ్ కట్టుకొని దాన్ని వదిలేద్దాం అనుకుంటున్నావా? నీ వైఫ్‌ని ఎంతలాగా నువ్వు లవ్ చేద్దాం నేను చర్చ్‌ని లవ్ చేసినంతగా నువ్వు వైఫ్‌ని లవ్ చేద్దాం. దట్ ఈస్ ద డిసైపుల్. నీ పిల్లల్ని ఎలా పెంచాలనుకుంటున్నావు? దేవుని యొక్క వాల్యూస్ ఇంపార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? దిస్ ఈస్ వాట్ డిసైపుల్‌షిప్ ఈస్. డిసైపుల్‌షిప్ అంటే పర్సనల్ లైఫ్ కట్టుకోవటం కాదు. మన సొంత కార్యములు చూసుకోవటం మాత్రమే కాదు. ఇతరుల కార్యమును నువ్వు కుటుంబాన్ని కట్టాలి. పిల్లల్ని దేవుళ్ళ వైపు నడిపించాలి. ఇంకా చర్చ్‌లో రెస్పాన్సిబిలిటీ దాన్ని కూడా మనం ఫెయిత్‌ఫుల్‌గా ఆయన పాదాల దగ్గరికెళ్ళి పడి, "అయ్యా నాకు చెప్పు ప్రభువా. నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. ఎక్కడ అవసరత ఉంటే అక్కడ నేను ఎళ్ళిపోను. నువ్వు చెప్పిన చోటకి నేను వెళ్తాను." దట్ ఈస్ డిసైపుల్‌షిప్. ఆ డిసైపుల్‌షిప్ వైపున మనం నడవాలి. బికాజ్ మనమందరం ఇండివిడ్యువల్‌గా, పర్సనల్‌గా చాలా బ్యూటిఫుల్ క్రిస్టియన్స్‌గా ఉంటున్నాము అనుకుంటున్నాం. కానీ ఇండివిడ్యువల్ క్రిస్టియానిటీ కాదు గాడ్ ఈస్ ఆస్కింగ్ స్పిరిచ్యువల్ ఫ్యామిలీస్. డిసైపుల్‌షిప్ కలిగి ఉన్న కుటుంబాలు కావాలి. యెస్, ఇండివిడ్యువల్ క్రిస్టియన్స్ కూడా కావాలి కాదు అనట్లే. కానీ మన చర్చ్‌లో 90% ఆర్ మ్యారీడ్ పీపుల్ ఓన్లీ. 90% ఆఫ్ పీపుల్ ఆర్ హావింగ్ చిల్డ్రన్. మరి 90% ఫ్యామిలీస్ కదా డిసైపుల్‌షిప్‌గా అవ్వాల్సింది. డిసైపుల్‌షిప్ ఫ్యామిలీస్ కావాలి గాడ్‌కి. ఒక కుటుంబాలుగా కావాలి. ఆ కుటుంబాలు నిజంగా మనము సాక్షి బిడ్డలుగా ఉండగలం. మన ఆఫీస్‌లో ఉండగలం. మన నైబర్స్ దగ్గర ఉండగలం. మన జీవితాలు ప్రతి ఒక్కళ్ళు చూసి నేనొక్కటే కోరుకున్నాం. నాకైతే నేను గాడ్ నా డిసైపుల్‌షిప్ లైఫ్ ఏంటి అంటే గనక హూ ఎవర్ ఆ రోజులో నా కుటుంబాన్ని ఎవరైతే కలుస్తారో వాళ్ళకి క్రైస్ట్ అరోమా కనపడాల్సిందే. వాళ్ళు ఆ వాసన తీసుకొనెళ్ళాలి. అలా ఎళ్ళకపోతే గనక లార్డ్ ఐ ఫెయిల్డ్ సమ్ ఏరియా. నాకది చూపిచ్చండి. ఇంకో ఏమీ లేదు. గర్వమే. ఆ గర్వాన్ని నాకు చూపిచ్చండి. నా ముఖం బూడిదలో పెట్టుకుంటా. ప్లీజ్, డిసైపుల్‌షిప్ అనేది వెల చెల్లించేది. ఇంకో ఒక్క వర్స్ నేను చూపిచ్చి క్లోజ్ చేస్తాను. 2 కొరింథియన్స్ 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో ఒక మాటుంటది. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. సీ,
ఎవరైతే గనక డిసైపుల్‌షిప్‌గా జీవించాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ చనిపోవాలి. ఇంకా తర్వాత 7వ వచనంలో చూస్తే మీకు కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను ఇదిగో కొత్తవాయెను. నువ్వు చనిపోవాలి. బాప్టిజం ఈస్ ఎ సైన్ వేర్ యూ డై టు యువర్ సెల్ఫ్. మరి బాప్టిజం మనం ఒక్కసారిగా ఒక ఎక్స్‌టర్నల్‌గా ఒక్కసారి చేస్తాం. కానీ నిజంగా మన జీవితంలో ప్రతిరోజు ఈ బాప్టిజం ఉంటది. ప్రతిరోజు నువ్వు నూతన పరచబడతావు. ప్రతిరోజు నీలో కనపడుతున్న పాపం విషయంలో నువ్వు రిపెంట్ అవ్వాలి. ప్రతిరోజు నీ సెల్ఫ్ విల్‌కి నువ్వు చనిపోవాలి. నువ్వు కొత్తగా మళ్ళీ జన్మించాల్సిందే ఆ పాప విషయంలో. కానీ ఎక్స్‌టర్నల్‌గా ఒకసారే చేస్తాం. కానీ ఇట్ ఈస్ ఎవ్రీడే ప్రాసెస్. ప్రతిరోజు ప్రాసెస్ మన జీవితం. డిసైపుల్‌షిప్ అంటే అదే. డిసైపుల్‌షిప్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ వన్ థింగ్. డినై అవర్ సెల్ఫ్ విల్. నా స్వచిత్తాన్ని నేను ప్రతిరోజు దేవునితో పాటు చంపేసుకోవాలి. ఎలాగైతే ఆయన మృతి పొంది తిరిగి లేచాడో, ఎవరైతే ఆ ప్రతిరోజు ఆ సెల్ఫ్ విల్‌ని చంపుతారో ఖచ్చితంగా లేపబడతారు. ఎందుకంటే అదే మనకు సజీవ సాక్ష్యం. ఈరోజు క్రీస్తు ఈరోజు సమాధిలో ఉన్నారంటే లేరు. ఆయన తిరిగి లేపబడ్డారు. మనం కూడా ఎవరైతే తన స్వచిత్తానికి చనిపోతారో వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తు లేపబడిన రీతిగా మనం లెగుస్తాం. ఆ పాపం పైన జయంతో లెగుస్తాం. నూతన పరచబడతాం. నూతన జీవితం మనలో మొదలైద్ది. దట్ ఈస్ ద లైఫ్ వేర్ వి విల్ హావ్ హ్యాపీ పీస్‌ఫుల్ లైఫ్, రెస్ట్‌ఫుల్ లైఫ్, హ్యాపీ స్లీప్ ఉంటది. జాయ్‌ఫుల్‌గా మన హార్ట్‌లోంచి సాంగ్స్ వస్తాయి క్రైస్ట్ కోసం. దేవుడి మాటలు దీవించుగాక. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ముందుగా సండే స్కూల్ చిల్డ్రన్ గురించి మాధురి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ కృపలో నన్ను మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, సంఘంగా ఈ రీతిగా మరొకసారి కూడి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ గనపరుస్తున్నాం ప్రభా. దేవా, ఇంతవరకు మీరు మాకు తోడైనందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా, సండే స్కూల్ చిల్డ్రన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, హెన్రీ షీనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, సాత్విక విశ్వాసం బట్టి నీకు వందనాలు ప్రభా. జెన్నే, సుశ్రుత, యాంజలినా, జాషువా, జోనాథన్ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసు, ధనలక్ష్మి, అభి, యాని, రీనా, ధన్య, సుధా, సంజన, ఆద్యపాల్, ఆరుష్ పాల్, ఈ బిడ్డలందరినీ ప్రభా కృపలో మేలుకై మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. బిడ్డలందరూ చిన్ననాటి నుంచే ప్రభా దేవా తండ్రి దేవునిలో పెరగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారి చిన్న వయసులోనే ప్రభా దేవా జీసస్ ని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి దేవాని యొక్క ప్రేమను రుచి చూచి ఎరగటానికి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి అలాగే వర్డ్ ఆఫ్ గాడ్ వాళ్ళు ప్రేమించడానికి ప్రభా దేవా బైబిల్ని చదివే విషయంలో దాన్ని అర్థం చేసుకునే విషయంలో ప్రభా వారికి మీరు హెల్ప్ చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఏదైతే ప్రభా మరి సండే స్కూల్లో టీచర్స్ చెప్పేవి స్టోరీస్ ద్వారా వాళ్ళు వింటూ ఉన్నారో ప్రభా, ఆ స్టోరీస్ ప్రభా వారి యొక్క జీవితాల్లో తండ్రి మరి అవసరమైన సమయంలో వారు అప్లై చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభా. అలాగే ఇంట్లో పేరెంట్స్ చెప్పేవి కూడా తండ్రి అర్థం చేసుకుని ప్రభా మరి ఆ స్టోరీస్ ద్వారా నిన్ను మహిమపరిచి బిడలుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, వారిని కృపలో ఎదగటానికి సహాయం చేయండి ప్రభా. దేవా, 2 పీటర్ 3:18 ప్రకారం ప్రభా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడే అని ప్రభా. మరి బిడలందరూ ప్రభా కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందే బిడలలాగా ఉండటానికి వారికి హెల్ప్ చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి వారిలో ప్రభా జెన్యూన్ హార్ట్ ని మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఏదో అవుట్వర్డ్ ఒబీడియన్స్ కాకుండా ప్రభా వారిలో నిజమైన మార్పును ఆ యొక్క హృదయంను మీరు దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. హానెస్టీని వారికి దయచేయండి ప్రభా. వాళ్ళ స్కూల్లో ఉంటున్నప్పుడు ఫ్రెండ్షిప్ చేసే విషయంలో అన్నిట్లో ప్రభా హానెస్ట్ గా ఉండటానికి తండ్రి దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు అని ఎక్కడ ఉన్నా ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపులోనికి వారిని తీసుకురమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, వారి యొక్క సెల్ఫ్ కంట్రోల్ ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారి యొక్క యాక్షన్స్ ద్వారా ప్రభా వారి యొక్క
మాటల ద్వారా ప్రభా తండ్రి నిన్ను మహిమపరిచే బిడలుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని విశ్వాసంలో నీవు బలపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవుని యొక్క సత్యం కొరకు తండ్రి వారు నిలబడేలాగా వారిని చిన్నప్పటి నుంచి వారిని ఆ రీతిలో ఉంచుతూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. వారిలో కైండ్ హార్ట్ ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని ప్రేమను ప్రభా ఇతరులకు చూపించే బిడలుగా వారు ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి వారిలో ప్రభా మరి ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి వారిని దూరపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా ఫ్రెండ్షిప్ చేసే విషయంలో ప్రభా దేవా మరి గాడ్లీ ఫ్రెండ్స్ ని వాళ్ళు చూస్ చేసుకునేలాగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి ప్రతి విషయంలో వారిని ప్రభా దేవా వారికి మీరు తోడుగా ఉండి నడిపిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే ప్రభా వారి ఎడ్యుకేషన్ లో మీరు తోడైనండి ప్రభా. మరి హాలిడేస్ టైంలో ప్రభా వారి యొక్క సమయాన్ని తండ్రి వేస్ట్ చేసుకోకుండా అనవసరమైన వాటి కొరకు ప్రభా వేస్ట్ చేసుకోకుండా ప్రభా దేవా తండ్రి వారికి హెల్ప్ చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా వారికి అలాగే మంచి ఆరోగ్యాలు దయచేయండి. సమ్మర్ ఎఫెక్ట్ బిడ్డలకి లేకుండా ప్రభా నీవే కృప చూపిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి అలాగే వరల్డ్లీ టెంప్టేషన్స్ నుంచి మీరే దూరపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. ఆ బిడ్డలతో మీరు ఉండండి ప్రభా. దేవా తండ్రి కృప చూపించండి. అలాగే పేరెంట్స్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ బిడ్డలందరినీ ఏ రీతిగా పెంచాలో తండ్రి మరి దేవుని దయలో కృపలో పెంచడానికి ప్రభా పేరెంట్స్ కి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. మరి పేరెంట్స్ కి ఒబీడియన్స్ అయ్యే బిడలుగా వారు ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే సండే స్కూల్ టీచర్స్ ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి చర్చ్ అనేది ఒక ఫ్యామిలీ లాగా ఆ బిడ్డలందరూ అనుకుని ప్రభా మరి సండే స్కూల్లో ప్రభా టీచర్స్ చెప్పేవి అర్థం చేసుకునే ప్రభా దేవా మరి వారి యొక్క జీవితాల్లో ప్రతి విషయంలో కూడా ప్రభా దేవా నిన్ను ముందుగా ఉంచి ప్రభా వారి యొక్క జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా ఈ బిడ్డలందరిలో ప్రభా ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఫలించినట్లుగా సహాయం చేయమని వారిలో మీరే కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. యవనస్తుల రక్షణ గురించి వాళ్ళ జాబ్స్ గురించి సాంబ సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి దేవానాయన మీకే హృదయపూర్వకమైనటువంటి వందనములు స్తుతులు స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామములో మేమందరం ఏకీభవించి మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. దేవా నా తండ్రి ఇటు సమయమున మీరు మా మధ్య ఉండి ఆయా అనేకమైనటువంటి విషయాలను నా ప్రభ మాకు నేర్పిస్తూ వస్తున్నారు తండ్రి. మీకు వందనాలు దేవా. దేవా నా తండ్రి రక్షణ పొందుకునే విషయంలో నా ప్రభ నా తండ్రి అయ్యా నాయన కావలసినటువంటి నా ప్రభా మానవ మనసును నా తండ్రి మీరు నా తండ్రి మా యొక్క నా తండ్రి ఆయా సంఘ సహోదరులు ఎవరైతే రక్షణ పొందుకోవాల్సి ఉన్నారో వారికి మీరు అనుగ్రహింపు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. దేవా నా ప్రభా శిష్యత్వానికి మొదటి మెట్టుగా నా తండ్రి అయా నా తండ్రి బాప్తిస్మని నా ప్రభా నేటి అధ్యయనంలో నా తండ్రి మీరు సూటిగా తేటగా అయా నా తండ్రి ఆయా మా బ్రదర్స్తో సిస్టర్స్తో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమకై వందనాలు తండ్రి. దేవా నా ప్రభ మీరే సొంత రక్షకుడని అయా నా ప్రభ ఈ లోకానికి నా ప్రభ వెనుతిరిగి నీ తట్టు తిరిగేటువంటి కృపణ నా తండ్రి అయా మా బ్రదర్స్ కి సిస్టర్స్ కి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. దేవా నా తండ్రి ఇంకా వారు ఏ విషయాల గురించి అయితే నా ప్రభా అయా నా ప్రభా వెనకంజ వేస్తున్నారో నా ప్రభా ఏ డౌట్స్ వారికి ఉన్నాయో నా ప్రభా మాకైతే తెలియదు కానీ నా తండ్రి హృదయ అంతరంగమును ఎరిగిన మా దేవా అయ్యా నా ప్రభా వారితో మీరు సూటిగా తేటగా మాట్లాడని ప్రభా వారిని మీరు బలపరచండి అయ్యా. మీకు వందనాలు తండ్రి. మీరు ఆకర్షించకపోతే ఎవరు మీ వద్దకు రాలేరు ప్రభా. అయ్యా దయతో నా ప్రభా మమ్మల్ని నా తండ్రి మీరు ఎలా అయితే ఆకర్షించి నా ప్రభా మీ బిడ్డలుగా మీ సొత్తుగా నా ప్రభ మమ్మల్ని ముద్ర వేసి భద్రపరిచి ఉన్నారు. అదే రీతిగా నా ప్రభ నా తండ్రి ఆయా రక్షణ పొందుకోవాల్సినటువంటి మా తోటి సహోదరుల విషయంలో కూడా ఆయా నా తండ్రి మీరు ఆకర్షించమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి మారు మనసును రక్షణను ఆయా మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా నా ప్రభా ఇప్పటికీ సిద్ధపడుతూ వస్తున్నటువంటి మా సహోదరులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తగిన సమయంలో నా తండ్రి వారికి నా తండ్రి మీరు ఇస్తున్నటువంటి రక్షణ బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా ప్రభా
ఆయా జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి మా సహోదరి సహోదరుల్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఇప్పుడు వరకు వారి ప్రయత్నాల్లో మీరు తోడయండి. అయా ప్రతి అవసరతను తీరుస్తూ, అయా నా ప్రభా ఫైనాన్షియల్గా నా ప్రభా మీరు సపోర్ట్ చేస్తూ, అదే రీతిగా నా ప్రభ ఎక్కడ నిరుత్సాహానికి గురి కాకుండా నా ప్రభ ఎప్పటికప్పుడు నా తండ్రి మీ ఆత్మీయమైనటువంటి ఆయా మేలులతో, మీ ఆత్మీయమైనటువంటి మాటలతో, అయా మీ ఆత్మీయమైనటువంటి సహవాసంతో నా తండ్రి అయా మా సహోదరుల్ని సహోదరుల్ని నా తండ్రి బలపరుస్తూ వస్తుంది. మీ ప్రేమకై వందనాలు తండ్రి. అయ్యా నా ప్రభ ఏదైతే నా ప్రభ మా సహోదరి సహోదరు నిరీక్షణ కలిగి నీ యందు విశ్వాసం కలిగి అయ్యా నా ప్రభ నీవు మాత్రమే కార్యము చేయగలవని నా ప్రభ నీ పక్షాన నా తండ్రి నిలబడినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా ప్రభ వారి యొక్క నిరీక్షణ నా ప్రభ ఏ మాత్రము నా తండ్రి సిగ్గుపరచబడదని నా ప్రభ మేము నమ్మి విశ్వసిస్తూ నా తండ్రి మేమందరము నా తండ్రి అయ్యా మేమందరం ఏకీభవించి నా ప్రభ మా బ్రదర్స్ కొరకు సిస్టర్స్ కొరకు ప్రేయర్ చేస్తాం తండ్రి. అయ్యా నా ప్రభ మా మనవులను ఆలకించండి దేవా. అయా నా ప్రభ ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నటువంటి అయా నా ప్రభ మనోహర్ బ్రదర్ని, ఇమాన్యుయల్ బ్రదర్ని, ప్రదీప్ బ్రదర్ని, ఉదయ్ బ్రదర్ని, అదే రీతిగా ప్రేమ్ కుమార్ బ్రదర్ని, అయా నా తండ్రి భాగ్యశ్రీ సిస్టర్ని, అయా రాజేశ్వరి సిస్టర్ని, ప్రియాంక సిస్టర్ని, నా ప్రభా లక్ష్మి సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవా నా ప్రభా వారికి నా తండ్రి మీరు మంచి జాబ్స్ దయచేయమని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. దేవా నా తండ్రి కృప చూపించండి నా తండ్రి. నిజంగా నా ప్రభా పొందుగోరు వారి వలన ఎన్ను, ప్రయాసపడు వారి వలన ఎన్ను, ఏది జరగదు కానీ నా తండ్రి కరుణించి నీ వల్లనే మాత్రమే నా ప్రభా అయా ప్రతి మేలు మా యొక్క జీవితాల్లో జరుగుతుంది ప్రభా. అయా అదే రీతిగా నా తండ్రి మా సహోదరి సహోదరుల యొక్క నా ప్రభా జాబ్ విషయంలో కూడా నా తండ్రి మీరు కనికరమును చూపించి వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి మేలుని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. దేవా నా ప్రభా ఇటు సమయం నా తండ్రి అయా వారు నా తండ్రి హృదయంలో నా తండ్రి అయా వింటున్నటువంటి ప్రతి సత్యమును బట్టి నా ప్రభా అయా నా ప్రభా నా తండ్రి ముందుగా మీ యొక్క నీతిని మీ యొక్క రాజ్యమును వెతికే విషయంలో నా తండ్రి వారు రాడికల్ గా ఉండటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అయా నా ప్రభా అప్పుడు ఏది అవసరమో నా తండ్రి అయా నా తండ్రి మీరు అనుగ్రహించే తండ్రి అయినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అయా ఈ రీతిగా నా ప్రభ ఆయా మా యొక్క సంఘ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి మేము చేసినటువంటి ప్రతి మనవికి నా తండ్రి మీరు సమాధానం దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ తండ్రి మీరు మాత్రమే సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మ్యారేజెస్ విషయమే దివ్య సిస్టర్ ప్రేయర్ చేస్తారు. Gracious Heavenly Father, thank you Lord ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ మ్యారేజెస్ గురించి మేము ప్రార్థన చేయడానికి లార్డ్ మీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. లార్డ్ పన్నెస్లో మీ దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. లార్డ్ లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్, లార్డ్ ప్రియాంక సిస్టర్, దివ్య శృతి సిస్టర్స్ని, ఇవాంజలిన్ సిస్టర్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మనోహర్ బ్రదర్, ఇమాన్యుయల్ బ్రదర్, రవితేజ బ్రదర్ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ ఎవరైతే లార్డ్ మ్యారేజెస్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ సరైన టైంలో సరైన పార్ట్నర్ని మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళ హార్ట్లో లార్డ్ ఆ స్ట్రగుల్లో లార్డ్ మీరు వెళ్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వాళ్ళ లైఫ్లో మీరే ఫస్ట్ అయ్యి లార్డ్ వాళ్ళ అన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకునే హార్ట్ని వాళ్ళకు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళ లైఫ్లో మీరు కార్యం జరిపిస్తారని మేము నమ్ముచున్నాము. మీ కింగ్డమ్ని సీక్ చేసే బిడ్డల వల్లే వాళ్ళని చేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. యొక్క డిసైపుల్స్ వల్లే అందరూ ఉండుటకు కృపను దయచేయండి. గాడ్లీ ఫ్యామిలీస్ని కట్టుకునే లార్డ్ లైఫ్ని వాళ్ళకు అనుగ్రహించండి. హార్ట్స్ని వాళ్ళకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీరు వర్క్ చేస్తారని మేము నమ్ముచున్నాము. అలాగే లార్డ్ నవ్య సిస్టర్ మ్యారేజ్లో మీరు తోడుగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజంగానే ఎవరైతే మిమ్మల్ని లార్డ్ ఆనర్ చేస్తారో వాళ్ళని మీరు ఆనర్ చేస్తానని మీరు నిజంగానే లార్డ్ తెలియపరిచారు తండ్రి. దాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరూ కూడా మిమ్మల్ని ఆనర్ చేసే బిడ్డల వల్లే ఉండుటకు కృపను దయచేయండి ఫాదర్. మీ ఫెయిత్లో ఎదిగే కృపను దయచేయండి. ఎవరు కూడా డిస్కరేజ్మెంట్లో ఉండకుండా
లార్డ్ ఆ పర్ఫెక్ట్ వాయిడ్ని లార్డ్ మీరు ఫిల్ చేస్తారు అని నమ్మే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీ పాదాల దగ్గరకు వచ్చి మీలో బలం పొందుకొని లార్డ్ ఉండే కృపను దయచేయండి తండ్రి. లార్డ్ హెల్ప్ చేస్తారని మేము నమ్మొచ్చు. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని అడుగుచు కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రాని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సిస్టర్. గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ తండ్రి. డాడ్, మాకు ఈరోజు ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నందుకు మీకే వందనాలు ప్రభా. తండ్రి చెప్పిన ప్రతి మాటలో ప్రభా నిజంగానే మేము శిష్యులు కాబట్టి మాకు హెల్ప్ చేయండి లార్డ్. లార్డ్, శిష్యులుగా అవ్వటం అనేది ప్రభా నాలెడ్జ్ కాదు, ఇది ఒక లైఫ్ ప్రభా తండ్రి. ఆ లైఫ్ ని ప్రభా మాకు ప్రసాదించమని కోరుచున్నాం ప్రభా. మేమందరం తండ్రి ఒక సిఎఫ్సి విజయవాడ ప్రతి ఒక్క బిడ్డలం ప్రభా. మా జీవితాలు, మా కుటుంబాలు, మా బిడ్డలు, మా యొక్క తండ్రి సమస్తమును నీ పాదముల దగ్గర పెట్టి ప్రభా ఒకటే అడుగుతున్నాం ప్రభా. నీ నామ ఘనత కొరకు ప్రభా మమ్మల్ని మేము నీకు సజీవ యాగంగా అర్పించుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. తండ్రి నీ నామం గణపరచబడాలి ప్రభా. నీ నామమే స్తుతింపబడాలి. మా నోట్లోంచి వచ్చు ప్రతి మాట కూడా నిన్ను గణపరిచేదిగా ఉండాలి. మా నాలుకలు ప్రభా నిన్ను భజించాలి, నిన్ను కీర్తించాలి ప్రభా. మా మోకాలు నీ నామమును ఖచ్చితంగా తండ్రి వంగాలి ప్రభా. తండ్రి అట్టి విధంగా మా సిఎఫ్సిలో ఉన్న ప్రతి బిడ్డని మీరు చేయించేయండి. నిజంగా ఆ రాడికల్ డెసిషన్ మేము తీసుకునేలాగా తండ్రి. రాడికాలిటీ అనేది వేరే వాళ్ళని జడ్జ్ చేసే విషయంలో కాదు, వేరే వాళ్ళని తీర్పు తీర్చే విషయంలో కాకుండా ప్రభా మేము నిన్ను వెంబడించే విషయంలో మాకు దయచేయండి ప్రభా. అలాగే మమ్మల్ని మేము జడ్జ్ చేసుకునే విషయంలో మాకు నేర్పించండి ప్రభా. శిష్యరికాన్ని సీరియస్ గా తీసుకునే విషయంలో మాకు కృప చూపించండి ప్రభా. నిజంగానే ప్రభా మాకు మా పట్ల కలిగి ఉన్న ప్రేమ అధికమైంది. ఆ ప్రేమను ప్రభా నీ పరిశుద్ధాత్మతో తీసివేసి నిన్ను ప్రేమించడం నేర్పించండి. డబ్బును ప్రేమించడం తండ్రి విసర్జించి నిన్ను ప్రేమించడం నేర్పించండి తండ్రి. సర్వీస్ కంటే ఎక్కువగా ప్రభా నీ పాదాల దగ్గర కూర్చోవటం మాకు నేర్పించండి ప్రభా. లార్డ్, మీరు మా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని మీరు శిష్యరికం వైపు నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఒక్కటే అడుగుతున్నా, నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభా. అది లేకపోతే అసాధ్యం ప్రభా. నువ్వు చెప్పావు తండ్రి, నువ్వు తిరిగి వెళ్ళి తండ్రి ఆదరణకర్తను మాకు పంపిస్తామని నేను అందరం విశ్వసిస్తున్నాం ప్రభా. ఆదరణకర్తను మీరు పంపించి ఉన్నారు. మా జీవితంలో నీ 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 యొక్క నామ ఘనత కొరకు మార్చడానికి మీరు పంపించారు ప్రభా. మేము ఇవాళ నమ్మకంతో రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకిస్తున్నందుకు థ్యాంక్ యూ తండ్రి. అలాగే ప్రభా సంఘాన్ని దీవించండి. సంఘంలో అనారోగ్యంలో ఉన్న వాళ్ళు నజరేయుడైన యేసు నామంలో స్వస్థత దయచేయండి ప్రభా. అలాగే తండ్రి లార్డ్ ఇంకా మ్యారేజెస్ విషయంలో కూడా నీ కృపను చూపించండి ప్రభా. లార్డ్ అలాగే జాబ్స్ విషయంలో తండ్రి నీ హస్తాన్ని చూపించండి. అన్నిటికంటే ఎక్కువగా రక్షణ ప్రభా తండ్రి బిడ్డలు తండ్రి నీ రక్షణ కొరకై తండ్రి ఆశ కడిగి తృష్ణగొని ప్రభా దాని వైపు నడవటానికి ప్రభా మీరే దారి చూపించండి ప్రభా. నీ ప్రేమతో వాళ్ళని గ్రిప్ ఆన్ చేసుకోండి ప్రభా. ఏ ప్రేమ అయితే ప్రభా మమ్మల్ని ఈరోజు గ్రిప్ ఆన్ చేసుకొని నీ వైపు తిప్పుతుంది, అదే ప్రేమ ఇంకా అధికమైన ప్రేమను వాళ్ళ పట్ల చూపించండి. వాళ్ళు నిన్ను వెంబడించే శిష్యులుగా మీరే మార్చమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. మేమందరం కలిసి నీ దేవదూతలతో ఆ ఒక్క ఆత్మ రక్షణ పొందే ఆత్మల పట్ల మేము తండ్రి ఆనందించే విధంగా మమ్మల్ని కూడా చేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అలాగే ప్రభా తండ్రి మా శాంతకుమార్ ఎల్డర్ అన్న గురించి ప్రార్థన చేస్తున్నాం. తన ప్రమోషన్ విషయమై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘం అందరికి విజయవాడ ప్రాంతంలో ప్రమోషన్ దయచేయమని నీ పాదాలు పట్టుకుని నడుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇస్తున్నందుకు కూడా నీకు వందనాలు. అలాగే ప్రభా గుంటూరులో జరగబోతున్న మీటింగ్స్ విషయమై మీరు తోడుగా ఉండండి. తను రాబోతున్న బ్రదర్స్ కి తను ఓవర్సీ ఎల్డర్స్ కి మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నింటిలో కూడా ఇప్పటి నుంచే మీరు సహాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా మా పైన నాయకులుగా ఉన్న ఓవర్సీస్ విన్సెంట్ బ్రదర్, విక్టర్ బ్రదర్ ని మీరు దీవించండి, ఆశీర్వదించండి లార్డ్. అలాగే జాక్పూన్ గారికి కూడా మంచి హెల్త్ ఇచ్చి ప్రభా, అనిపూన్ గారికి కూడా మంచి హెల్త్ ఇవ్వండి ప్రభా. మేమందరం కలిసి ప్రభా ఒక కుటుంబంగా నిన్ను ఎదుర్కొనే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపాటు దయచేయమని తండ్రి. నిజంగా మేము ప్రతి చోట కూడా సాక్షి బిడ్డలుగా ఉండే శక్తిని మాకు ఇమ్మనుకోవచ్చు. తన సిఎఫ్సి విజయవాడను ఎందుకు స్థాపించావు, అది నువ్వు నెలకొల్పమని తన కొత్త తరాన్ని మీరే సిద్ధపరచమని నీ మహిమను చూపించే బిడ్డలుగా నువ్వు చేస్తున్నందుకు కూడా వందనాలు చెల్లి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ అతి త్వరలో రాబోతున్న మా ప్రియ ప్రభు అనేసిన బతిని నడబెడుకొని నడుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కొడుకు ఇంతటితో ముగిస్తుంది. థ్యాంక్ యూ.